ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఇవాళ జరిగిన సునంద ఇండస్ట్రీస్ యూనిట్ ఇనాగరేషన్ ఫంక్షన్ లో అలజడి నెలకొంది. ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా అమ్మవారికి అలంకరించవలసిన నగలు సింధు దొంగతనం చేసిందని పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. సింధు నగలు దొంగతనం చేయడం ఏంటి? పోలీసుల నుంచి సింధు తప్పించుకొని పారిపోయింది. ఆమె కోసం పోలీసులు సిటీ అంతా గాలిస్తున్నారు. ఓ గాడ్, సంథింగ్ ఇస్ రాంగ్. వెంటనే ఫోన్ చేసి సింధు ఎక్కడుందో తెలుసుకోవాలి. సింధు, ఇప్పుడే నీ గురించి న్యూస్లో విన్నాను. అసలు ఏంటిదంతా? చెప్తాను సిద్ధార్థ్, రండి. మీకు ఇక్కడ ఎలాంటి భయం ఉండదు, సేఫ్గా ఉండొచ్చు. సింధు, ఎవరివిడా? చెప్తాను, మీరు రిలాక్స్ అవ్వండి. సిద్ధార్థ్ పద. రా. ఆమె నేను జైల్లో ఉన్నప్పుడు నాకు డెలివరీ చేసిన డాక్టర్. అది సిద్ధార్థ్ జరిగింది. ఈ డాక్టర్ వాళ్ళకి సాయం చేస్తే నా పిల్లల గురించి నిజం తెలుసుకోవచ్చు. నువ్వే వాళ్ళకి ఎలా అయినా బెయిల్ వచ్చేలా చేయాలి ప్లీజ్. ఓకే సింధు, అదంతా నేను చూసుకుంటాను. ఇప్పుడు నీ పిల్లలు ప్రాబ్లంలో ఉన్నారు కదా, వాళ్ళని ఎలా కాపాడుతావు సింధు? నా ప్రాణాలు పణంగా పెట్టి నా పిల్లలకి ఏం కాకుండా చూస్తాను. రిస్క్లో పడతావు సింధు. ఎంత రిస్క్ అయినా సరే పిల్లల్ని కాపాడుకుని తీరుతాను. నేను చెప్పాను కదా గౌతమ్, ఆ డాక్టర్ని తీసుకొని సింధు కన్ఫర్మ్గా ఈ సిద్ధార్థ్ గారి గెస్ట్ హౌస్కి వస్తుందని. బాబు నన్ను వదిలేండి బాబు, నేనే తప్పు చేయలేదు. సింధు ఎక్కడుంది? చెప్పు, సింధు ఎక్కడా? బాబు నాకేం తెలీదు బాబు, నన్ను వదిలేండి బాబు. మర్యాదగా సింధు ఎక్కడుందో చెప్తావా లేదా? సింధు ఆ రూమ్లో ఉంది. సంధ్య, నువ్వు ఇక్కడే ఉండు.
నాకు తెలుస్తుంది నువ్వు ఈ లాయర్తో గదిలో ఉంటావని. నువ్వు ఈ సిద్ధార్థని వదులుకోలేవు. యష్, మాటలు అదుపులో పెట్టుకుని మాట్లాడు. మా పరిచయం రిలేషన్ గురించి ఇంకా నువ్వు తప్పుడు భ్రమలోనే ఉన్నావు. భ్రమ నిజం కాదు యష్. మీ మధ్య ఉన్న బంధం గురించి మీతో ఆర్గ్యూ చేయడానికి రాలేదు. అయినా నీ పర్మిషన్తో నాకు అవసరం లేదు. ఆ డాక్టర్ని నాతో పాటు తీసుకెళ్తాను. ఎలా తీసుకెళ్తారు? ఏ ప్రూఫ్తో తీసుకెళ్తారు? తను స్కామ్ చేసినట్టు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు లేకుండా తప్పుడు పనులు చేయడానికి నేను సిద్ధార్థిని కాదు, యష్ని. సింధు, సింధు, సింధు. సింధు నీకే చెప్పేది. సింధు తలుపుతే. పిల్లలు తినండమ్మా. మాకొద్దు. నా మాట వినండి. ఆకలితో ఉండలేరు, నీరసం వస్తుంది, ఇబ్బంది పడతారు. భోజనం చేయండమ్మా. మాకొద్దు. మంచి పిల్లలు మీరు. చెప్పిన మాట వింటారు కదా, తినండమ్మా. మమ్మల్ని విడిచిపెడతానంటేనే అన్నం తింటాం. అన్నా, పిల్లలు ఇలా ఏం తినకుండా ఉంటే ప్రాబ్లం అవుతుందన్నా. ఒక్క నిమిషం. హలో. నీ పిల్లలు నీకు దక్కాలంటే 24 గంటల్లోపు ఆ డాక్టర్ వాళ్ళని మా దగ్గరకు తీసుకురా. లేదంటే ఇక జీవితంలో మళ్ళీ నీ పిల్లలను చూడలేవు. వాళ్ళ అటెన్షన్ ఏదో విధంగా డైవర్ట్ చేసి పిల్లల్ని రక్షించుకోవాలి. ఏంటి మాట్లాడట్లేదు? నువ్వు వెతికెళ్ళిన వాళ్ళు అసలు నా పిల్లలే కాదు. వాళ్ళకి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ డాక్టర్ని నీకు అప్పచెప్పే ప్రసక్తే లేదు. నీకు నచ్చింది నువ్వు చేసుకో. ఇదేంటి సడన్గా ఎలా ప్లేట్ మార్చింది? ఇప్పుడేం చేయాలి? విన్నావుగా రిషి, ఆమె ఏమందో? మనం తన పిల్లలం కాదంట. మనకి తనకి ఎలాంటి సంబంధం లేదంట. నువ్వేమో ఆమె నీ అమ్మ అంటున్నావు. ఆమె వచ్చి మనల్ని తప్పకుండా కాపాడుతుంది అంటున్నావు. కానీ ఆమె నీకు నచ్చింది నువ్వు చేసుకో అంది. నువ్వలా ఫీల్ అవుతున్నావు, కానీ ఆమె మన అమ్మ కాదు రిషి. నిజంగా ఆమె మన అమ్మే అయితే తన బిడ్డలు ఆపదలో ఉంటే నాకేం సంబంధం లేదు అంటుందా చెప్పు? అలాంటి అమ్మ మనకొద్దు రిషి. ఆమె అవసరమే లేదు ఇంకా. నిజంగా ఈ పిల్లలు సింధు పిల్లలు కాదా? మనమే అనవసరంగా పొరపాటు పడి వీళ్ళని ఎత్తుకొచ్చామా? నాకు అదే డౌట్ వస్తుందన్నా. ఏ కన్న తల్లి తన పిల్లల్ని ప్రాణం పోయినా తన పిల్లలు కాదని చెప్పదు. మరి పిల్లలు ఉన్న ఇంట్లోనే సింధు ఎందుకుంది?
వాళ్ళ రిలేషన్ అయ్యి ఉండొచ్చు కదన్నా. అమ్మా రిషి, మా అమ్మని పట్టుకున్నావేంటి? వదులు. వాడు నీ కొడుకా? ఇప్పుడే ఆ విషయం తేలుస్తాను. వాళ్ళు నా పిల్లలు కాదు అని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు ఫోన్ చేసావు? వాళ్ళు నీ పిల్లలు కాదుగా, ఇప్పుడే వాళ్ళ ప్రాణాలు తీసేస్తాను. చెప్పు, చంపమంటావా? ఇప్పుడేం చెప్పాలి నేను? ఏం మాట్లాడో? నిజం ఒప్పుకుంటావా? వద్దు, పిల్లల్ని ఏం చేయొద్దు. ఏంటి బాధపడుతున్నావు? నీ పిల్లలు కాదు కదా, వాళ్ళు ఏమైపోతే నీకెందుకు? అబద్ధం చెప్పాను, క్షమించు. ఈ పనికిరాని డ్రామాలు కట్టిపెట్టి నేను చెప్పింది చెయ్యి. వెంటనే డాక్టర్ వాళ్ళని తీసుకునిరా, లేదంటే నీ పిల్లల్ని... వద్దు, నువ్వు చెప్పినట్టే చేస్తాను. వచ్చే ముందు ఫోన్ చెయ్యి, నువ్వెక్కడికి రావాలో చెప్తాను. ఏంటన్నా, సింధు డాక్టర్ వాళ్ళని అప్పచెప్పకపోతే నిజంగానే పిల్లల ప్రాణాలు తీసేస్తావా? ఆ డాక్టర్ వాళ్ళు నాకు దొరక్కపోతే ఏదైనా చేస్తాను. యష్, యష్, పిల్లల గురించి ఏమైనా తెలిసిందా? లేదు నాన్న. సింధుని పట్టుకుని ఆ డాక్టర్ వాళ్ళని అప్పచెప్తే పిల్లల్ని వదిలేస్తారు. పోనీ ఆ పనైనా చేయొచ్చు కదరా? ఆ పని మీదే అమ్మా. గౌతమ్ దగ్గరికి వెళ్ళి సింధుని ఆ డాక్టర్ వాళ్ళని పట్టుకున్నాను, కానీ చివరి క్షణంలో మిస్ అయి పారిపోయారు. ఎంత బతిమలాడినా ఆ సింధు అసలు వినటం లేదు అవత. పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఉండాగది. ఇప్పుడు ఎలా రా సింధుని ఆ డాక్టర్ వాళ్ళని పట్టుకోవడం? గౌతమ్, సింధు ఫోన్ ట్యాప్ చేస్తే తను ఎక్కడుందో తెలుస్తుందా? తెలుస్తుంది, కానీ ఫోన్ సిగ్నల్ ట్రాప్ చేసి పట్టుకోవడం అంటే అది క్షణాల మీద జరగదు, కొంచెం టైం పడుతుంది. అయినా మళ్ళీ ఎవరు ఫోన్ చేసినా సింధు లిఫ్ట్ చేసి మాట్లాడదు. ఇంకా ఎట్ట పట్టుకుందాం అబ్బి? యష్, యష్, నువ్వు చెప్పినట్టే మా వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతున్నాను. ఇన్నాళ్ళు నాకు మా వాళ్ళకి ఎంతో హెల్ప్ చేశావు. థ్యాంక్స్ యష్. యష్, వాస్తవ్ ఫోన్ నుంచి ఫోన్ చేస్తే సింధు తప్పకుండా మాట్లాడుతుంది. అప్పుడు తన ఫోన్ సిగ్నల్ ట్రాప్ చేసి పట్టుకోవచ్చు కదా. గుడ్ ఐడియా అమ్మా. వాస్తవ్, సారీ యష్, నేను అలా చేయలేను. వాత్సవ్, ప్లీజ్ వాస్తవ్, నా పిల్లలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. సింధు ద్వారా ఆ డాక్టర్ వాళ్ళని ఆపచెప్తే పిల్లలు సింధు సేఫ్గా బయటపడతారు. నీకెంతో హెల్ప్ చేశాను కదా వాస్తవ్, ఈ ఒక్క హెల్ప్ చేసి పెట్టు ప్లీజ్. నీ కాళ్ళు పట్టుకుంటాను వాస్తవ్. యష్, ఏంటిది? నా పిల్లల్ని కాపాడుకోవడానికి నాకు ఎంతకంటే వేరే దారి లేదు వాత్సవ్. వాత్సవ్, ట్రై టు అండర్స్టాండ్ మీ ప్లీజ్ వాస్తవ్. నాకున్న ఆఖరి హోప్ నువ్వే ఫోన్ చేసి సింధు ఎక్కడుందో కనుక్కోవా? యష్, బాధపడుకో. నీ పిల్లలు ప్రమాదంలో ఉంటే నీకు నేను హెల్ప్ చేయకుండా ఉంటానా చెప్పు? సింధుకు కాల్ చేస్తాను. థ్యాంక్ యూ వాస్తవ్, థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం వాట్సాప్. ముందు మా స్పెషల్ టీంకి ఫోన్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నీ ఫోన్ నెంబర్ చెప్పు.
నేను చెప్పింది ఫాలో అవ్వండి. ఇంకో 1 మినిట్లో వాట్సాప్ నెంబర్ నుంచి సింధుకి ఫోన్ కాల్ వెళ్తుంది. ఆ సిగ్నల్ ద్వారా లొకేషన్ ట్రేస్ చేసి వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయండి. వాట్సాప్ కాల్ చేయి. చెప్పండి వాస్తవ్ గారు. సింధు, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? దేనికి? నీకు హెల్ప్ చేద్దామని. నీతో పాటు ఆ డాక్టర్ వాళ్ళు ఉన్నారు కదా? ఏంటి సింధు, నేను అడిగిన దానికి సమాధానం చెప్పట్లేదు? ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? యష్ ఇంట్లో నుంచే. నన్ను పట్టుకోవడానికి మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారన్నమాట. సింధు ప్లీజ్, పరిస్థితిని అర్థం చేసుకో. మీ చేత నాకు ఎవరు ఫోన్ చేయిస్తున్నారో నాకు తెలుసు. వాళ్ళకే చెప్తున్నాను, ఫోన్ సిగ్నల్స్ ద్వారా నన్ను ట్రాప్ చేయడం మానేసి పిల్లల్ని ఎత్తికెళ్లిన వాళ్ళ ఫోన్ నంబర్ మీకు పంపిస్తాను. వాళ్ళకి ఫోన్ చేసి ట్రాప్ చేయండి. పిల్లలు ఎక్కడున్నారో తెలుస్తుంది. నేను పిల్లల్ని కాపాడే పనిలో ఉన్నాను. వాళ్ళని కాపాడి తీరుతాను. సింధు 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 రే గౌతమ్, మీ స్పెషల్ టీమ్కి ఫోన్ చేసి సింధు ఫోన్ సిగ్నల్ ద్వారా తనున్న లొకేషన్ ట్రేస్ అయిందో లేదో కనుక్కో. చెప్పినట్టుగా సిగ్నల్ ట్రేస్ అయిందా? ఓకే. సింధు ఎక్కడుందంట గౌతమ్? తెలియలేదా ఆంటీ? అదేంది, ఫోన్ సిగ్నల్ ద్వారా ట్రేస్ అవుతుందని చెప్పున్నారు కదా. చెప్పాను, కానీ కొద్ది సెకండ్లలోనే లొకేషన్ ట్రేస్ చేయడం కూడా కష్టమని చెప్పాను కదా. ముందే సింధు ఫోన్ సిగ్నల్ వచ్చిన ఏరియాలో తన కోసం సెర్చ్ చేయమని మా వాళ్ళకి చెప్పాను. యష్, ఎందుకైనా మంచిది సింధు పంపించిన నెంబర్కి ఒకసారి ట్రై చేయొచ్చు కదా. పిల్లల గురించి ఏమైనా తెలుస్తుందేమో. వాట్సు, సింధు సెండ్ చేసిన నెంబర్ చెప్పు. ఈ నెంబర్కి సిగ్నల్ సరిగ్గా లేదు, కాల్ కనెక్ట్ అవడం లేదు. యష్, ఆ నంబర్ చెప్పు, మా వాళ్ళకి ట్రేస్ చేయమని చెప్తాను. రే, ఇప్పుడేంట్రా పరిస్థితి? మన చేతుల్లో ఏం లేదమ్మా. భగవంతుడా, పిల్లలకి ఏం కాకుండా చూడు. యష్, మేము బయలుదేరుతాం. వాట్సాప్, నేను సింధు మీద ఉన్న కోపంతో మిమ్మల్ని మా ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాను. సారీ, అదే మనసులో పెట్టుకోవద్దు. ఇంతకు ముందులాగా మీరు ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు. వద్దు యష్, ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు నేను పూర్తిగా రికవర్ అయ్యాను. నో ప్రాబ్లం. అనుని తీసుకొని బయలుదేరుతాను. అమ్మా, ఎప్పుడు నాన్న నువ్వు మమ్మల్ని పట్టించుకుంది? నాన్న, మీరు కూడా ఐస్ క్రీమ్ తినొచ్చు కదా మాతో పాటు సరదాగా. నాన్న, మీకు ఏ ఫ్లేవర్ అంటే ఇష్టం? రిషి శశి అక్కడ ఎలా ఉన్నారు? వాళ్ళ నుంచి ఎలా అయినా సరే పిల్లల్ని విడిపించాలి. మీరిక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను.
సింధు నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడే వస్తాను. ఒక ఫోన్ కాల్ చేయాలి. పిల్లలు ఎలా ఉన్నారు? ప్రస్తుతానికైతే ఉన్నారు. ప్లీజ్ వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. అసలు నీకేం కావాలి? నీకు కొత్తగా చెప్పేదంటూ ఏమీ లేదు. ఆ డాక్టర్ వాళ్ళని తీసుకొచ్చి అప్పచెప్తే నీ పిల్లల్ని వదిలేస్తాను. ముందు వాళ్ళు పిల్లల్ని ఎక్కడ దాచిపెట్టారో తెలుసుకోవాలి. ఆ ప్లేస్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి పిల్లల్ని కాపాడుకోవాలి. సరే, నువ్వు చెప్పినట్టే ఆ డాక్టర్ వాళ్ళని మీకు అప్పచెప్తాను. ఎక్కడికి రమ్మంటారో చెప్పు. ఎప్పుడొస్తావు? ఒక గంటలో వచ్చేస్తాను. నువ్వు ఆ డాక్టర్ వాళ్ళని తీసుకొస్తేనే నేను వాళ్ళను చూసి ఆ తర్వాత వచ్చి నిన్ను కలుస్తాను. లేదంటే రాను. ఇదే నీకు ఆఖరి ఛాన్స్. ఇప్పుడు కనుక నువ్వు ఆ డాక్టర్ని తీసుకురాకపోతే ఇంక లైఫ్లో నీ పిల్లల్ని కనిపించరు. దండం పెట్టి మిమ్మల్ని వేడుకుంటున్నాను, దయచేసి నా పిల్లకాయల్ని కాపాడు తీసుకురండి. చేసిన ఓవర్ యాక్షన్ చాలు కానీ ఇక ఆపు. పిల్లలకి అమ్మలా ఫీల్ అవ్వకు. నటించింది చాలు. నా ప్రాణం పోతున్నంత వరకు పిల్లకాయలకి నేను అమ్మనే. సంధ్య, రిషి చేసి నా కన్న పిల్లలు. అది అలా చెప్పరా దానికి? నీకు కూడా చెప్పాలమ్మా.